అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువన్నులే చెలి' పార్ట్ 97. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, చాలు తల్లి, ఈ జన్మకి నిన్ను కన్నందుకు మా రుణం బాగా తీర్చుకున్నావు అని కూతురికి నమస్కారం చేసి, ఇక కానివ్వండి అంటూ భర్త వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ఆయన్ని గట్టిగా పట్టుకుంది సునీత. అని తల ఊపి చివరిసారిగా కూతురు వైపు చూసి, లవ్ యూ బేబీ, ఇంకొక జన్మలో కూడా నువ్వు మాత్రమే నా కూతురుగా పుట్టాలని ఆ గాడ్ని కోరుకుంటున్నాను అని చెప్పి కళ్ళు మూసుకొని సునీత వైపు నుండి గన్ని ఏం చేశాడు. ఒకేసారి ఇద్దరూ పోయేలాగా. అది చూసి అప్పటి వరకు నోరు తెరవని సంజన డాడీ అంటూ అరిచి, ప్లీజ్ అలా చేయకండి డాడీ, మీరు లేకపోతే నేనెలా ఉంటాననుకుంటున్నారు డాడీ అని అరిచింది. ఆమె అరుపుకి పేరెంట్స్ ఇద్దరూ కళ్ళు తెరవగా ఆపరేషన్ జరిగిన ప్లేస్ నుండి ఆమె పెద్దగా అరవడం కదలడం ద్వారా కుట్లు నుండి వస్తున్న బ్లడ్కి చేయి అడ్డం పెట్టుకొని నొప్పిని భరిస్తూ, ఐఎమ్ సారీ డాడీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. మీరు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతుకుతాను డాడీ, కానీ ఏం చేయను, అభి అంటే నాకు ప్రాణం డాడీ అంటూ కళ్ళు మూసుకొని ఏడ్చింది సంజు. దాంతో భార్యని వదిలి కూతురు దగ్గరకు వెళ్ళి వస్తున్న బ్లడ్ చూసి, సునీ, అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా అని చెప్పాడు కంగారుగా ప్రకాష్. దాంతో ఆమె అక్కడి నుండి బయటకు పరుగులు పెడితే, నిజమే బేబీ, అభి అంటే నీకు ప్రాణమే, నేను కాదన్ను, కానీ పిచ్చి పనులు చేసి నువ్వే అభిని నీకు దూరం చేసుకొని ఇంకొకరికి దగ్గర చేశావు. ఆ నిజాన్ని నువ్వెంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నువ్వంత త్వరగా ఆ బాధ నుండి బయటపడతావు నాన్న అంటూ ప్రేమగా ఆమె తల నిమిరాడు. ఆయన ప్రేమకి తండ్రి నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, అది మర్చిపోవడానికి ట్రై చేసినా నా వల్ల అవుతుందని నేను అనుకోవడం లేదు డాడీ అని ఏడుస్తున్న కూతురిని తల నిమురుతూ, ట్రై చేయాలి నాన్న, తప్పదు, నీకు నువ్వే డైవర్ట్ అవ్వడం కొంచెం కష్టమైనా సరే తప్పదు. మనల్ని కాదు అనే వాళ్ళని బలవంతంగా పట్టుకొని వేలాడితే మన మీద ప్రేమ మర్యాద కూడా పోయి అసహ్యం వస్తుంది ఆ ప్లేస్లో. అభి దగ్గర అది నువ్వు తీసుకోలేవు బేబీ, అందుకే నా మాట విను నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఇలాంటి విషయాల్లో ఇరుక్కొని దాన్ని నాశనం చేసుకోకు సంజు. అయినా నీకేం తక్కువ బేబీ, నువ్వెందుకు నన్ను ప్రేమించు అంటూ నిన్ను కాదు అంటున్న అభి వెనకపడాలి అంటూ కూతురికి మెల్లగా నచ్చచెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి నీకు అన్నింటిలో స్వేచ్ఛనిచ్చాను, అలాగే నీ లవ్ విషయంలో కూడా నీకు నేను అడ్డు రాలేదు, కానీ మితిమీరిన స్వేచ్ఛ మనుషుల జీవితాల్ని తల్లకిందులు చేస్తుంది అని నిన్ను చూస్తుంటేనే నాకు తెలుస్తుంది బేబీ. వద్దు నాన్న, నువ్వు అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. నా కూతురు ఎప్పుడు నేను తలెత్తుకొని తిరిగేలా చేయాలి, కానీ నా పెంపకం గురించి నలుగురు నా వైపు వేలెత్తి చూపించేలా ఉండకూడదు అని కూతురితో మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ వచ్చారు అక్కడికి. ఆమెని చూసి, వాట్ ఈస్ దిస్ సంజు అంటూ కోపంగా ఆమెని తిడుతూ ట్రీట్మెంట్ చేసి తనకి రెస్ట్ కావాలని చెప్పి మత్తు ఇంజెక్షన్ చేసి తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. తన చేతిని పట్టుకొని మత్తులోకి జారుకుంటున్న కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి తల నిమురుతూ అక్కడే ఉండిపోయాడు ప్రకాష్. అభి చెప్పినట్టుగానే తమ ఇంటికి వెళ్ళిన శ్రావణి తమ రూమ్ సర్దుకొని పాపకి స్నానం చేయించిన అత్తగారి దగ్గర నుండి పాపని తీసుకొని తన్ని రెడీ చేస్తూ ఉండగా, శ్రావణి, పాప పడుకున్న తర్వాత నువ్వు కూడా స్నానం చేసిరా, ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను, తిని కాసేపు పడుకుందు కానీ అంటూ అక్కడి నుండి ఆమె కిందికి వెళ్ళిపోతే ఏడుస్తున్న పాపకి పాలు ఇస్తూ ఉండగా ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేయగా అది అభి నుండి వీడియో కాల్ కావడంతో స్క్రీన్ మీద కనబడిన అభిని చూసి ఒక్కసారిగా ఆమె పెదవుల మీద చిరునవ్వు చేరింది. కాల్ ఆన్ అవ్వడమే భార్య కూతురు ఇద్దరూ ఒకేసారి కనబడ్డంతో తను కూడా నవ్వుతూ అపురూపంగా చూసుకున్నాడు ఇద్దరిని. నా బంగారం ఏం చేస్తుంది అంటూ కూతుర్ని అడుగుతూ నిద్రలోనే పాలు తాగుతున్న తన్ని చూసి నవ్వుకొని, జర్నీ బాగానే జరిగిందా, నీ కానీ బేబీ కానీ ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగాడు ఆఫీస్కి రెడీ అవుతున్న అభి. అదేం లేదు అభి గారు, మీరు ఆఫీస్కి వెళుతున్నారా? హా, మరేం చేయను, నువ్వెలాగూ లేవు కదా, ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే వెళుతున్నాను. నువ్వు టిఫిన్ చేసావా? లేదు, ఇప్పుడే చేస్తున్నారు అత్తయ్య.
తినేసి రెస్ట్ తీసుకో. అలాగే బేబీ లేచిన తర్వాత వీడియో కాల్ చేయి అని చెప్పి స్క్రీన్‌కి ముద్దు పెట్టి, జాగ్రత్త ఊరికే పైకి కిందకి తిరగకు. పాపని ఒక్కదాన్నే వదలకు. హరి రేపొచ్చేస్తుంది. తన్ని కూడా నీతోనే నీ రూమ్‌లో ఉంచుకో అని చెప్పి బాయ్ అన్నాడు. అలాగే అంటూ తల ఊపి త్వరగా వచ్చేయండి అని చెప్పింది శ్రావణి. అసలు పోవడం ఎందుకు, మళ్ళీ నన్ను రమ్మనడం ఎందుకే అని అడిగాడు అభి నవ్వుని దాస్తూ. నాకేం తెలుసు, ఉండగలనేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా రోజులైనట్టుంది అని చెప్పింది బాధగా. ఆమె డల్ అవ్వడం చూసి ఉఫ్ మీరున్నారే అనుకొని, సరేలే త్వరగా రావడానికి ట్రై చేస్తాను, నువ్వు అలా ఉండకు, ఇక ఉంటాను అని ఫోన్లోనే ముద్దు పెట్టి, నా బంగారు తల్లి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. అలాగే గోపికి కూడా ధరణి దగ్గర నుండి త్వరగా రమ్మని, లేదంటే మళ్ళీ నేనే నీ దగ్గరికి వచ్చి లాక్కు రావాల్సి ఉంటుంది అని బెదిరించడంతో, తల్లి నీకంత శ్రమ వద్దు, నేనే వస్తాను 10 రోజుల ముందు అంటూ ఆమెని బ్రతిమాలి కాల్ కట్ చేయడానికి తల ప్రాణం తోకలోకి రాగా, వామ్మో ఇదప్పుడే చుక్కలు చూపిస్తుంది అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభితో కలిసి. హరిత వచ్చిన తర్వాత అప్పటి వరకు జరిగినవన్నీ ఆమెకి చెప్పింది శ్రావణి. ఏంటే నువ్వనేది, అది ఇంత పని చేసిందా? మరి నువ్వు అక్కడే ఎందుకు చెప్పలేదే ఈ మాట? దాని జుట్టు పట్టుకొని ఊరంతా తిప్పించి మరీ కొట్టేదాన్ని కదా అంది కోపంగా పళ్ళు నూరుతూ. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న శ్రావణిని చూసి, ముందు తను నార్మల్ అవుతూ, అయినా నువ్వు దాని మాటలు పట్టుకొని బాధపడుతున్నావా? మా అన్నయ్య నీతో హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఇంకెవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదే అని చెప్పింది ఆమె చేతిని పట్టుకుంటూ. కానీ సంజన గారు అన్న దానిలో కూడా నిజం ఉంది కదా హరి. ఏంటే ఉండేది దాని మాటల్లో బోడి నిజం? నువ్వెలా ఉన్నా అన్నయ్యకి నచ్చుతావు. తను నిన్నే రోజు దేనికి బలవంతం చేయలేదు. అలాంటప్పుడు నువ్వు ఇంకొకరి మాటలు పట్టుకొని ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? చాలా ఉంది హరి. మీ అన్నయ్య సమాజంలో బాగా చదువుకొని గౌరవప్రదమైన మంచి జాబ్లో ఉన్నారు. ఆయన చుట్టూ ఉండేవాళ్ళందరూ కూడా ఆయనకి తగ్గట్టే ఉంటారు. కానీ నేను, నీకేమైందే, నువ్వు బంగారం అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, వాళ్ళందరిలా నీకు కుళ్ళు బుద్ధి లేదు. లోపలొకలా బయటకొకలా ఉంటూ నువ్వెవరినీ నమ్మించలేవు. ఏ కల్మషం అంటుకొని స్వచ్ఛమైన మనసు నీది. ఇంతకంటే ఇంకేం కావాలే? అసలు ఈ రోజుల్లో నీలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతారే? హరితకి తన మీద ఉన్న అభిప్రాయానికి చిన్నగా నవ్వి, నాకు నీ సహాయం కావాలి హరి, చేస్తావా అని చాలా ఆశగా అడిగింది శ్రావణి. ఎంత చెప్పినా ఆమె మనసులో పడింది పోయేలా లేదని అర్థమై, సరే చేస్తాను నీ సంతోషం కోసం అని చెప్పింది నవ్వుతూ. దాంతో నవ్వుతూ స్నేహితురాల్ని హత్తుకొని ఆలోచనలో పడింది శ్రావణి. రోజు మార్నింగ్ ఈవినింగ్ అభి వీడియో కాల్లో వాళ్ళని పలకరిస్తూ పాపతో ఆడుతూ శ్రావణితో మాట్లాడడం వల్ల అభి బెంగ పెద్దగా పట్టలేదు శ్రావణికి. ఇక ఇంట్లో వాళ్ళు, శ్రావణి పుట్టింటి వాళ్ళు, సతీష్, స్నేహ అందరూ సందు దొరికితే చాలు పాపని వదలకుండా ఎత్తుకోవడం, ఆడించడం చేసేవాళ్ళు. దాంతో అందరికీ రోజులు సందడిగా గడిచిపోతుంటే, గోపి వాళ్ల పెళ్లి పనుల కోసమని అప్పుడప్పుడు ధరణితో కలిసి శ్రావణి, హరిత సిటీకి వెళ్ళవలసి వచ్చేది. పాపకి తనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటుంది అని అభి శ్రావణికి కార్డు ఇవ్వడంతో పెళ్లి కోసమని హరితకి, తనకి, పాపకి, అభికి బట్టలతో పాటు ఇంకా అవసరమైనవన్నీ కొనేది శ్రావణి. అలా వాడిన ప్రతిసారి ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ, మేడం గారు ఊరెళ్ళిన తర్వాత షాపింగ్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు అనుకున్నాడు అభి. పెళ్లి పేరుతో అలా బయటకు వెళ్ళిన ప్రతిసారి ఫ్రెండ్స్ ముగ్గురు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకునేవాళ్ళు. 2 రోజుల పాటు సంజనని కదలకుండా జాగ్రత్తగా చూసుకొని మెల్లగా ఆమెని కౌన్సిలింగ్కి ఒప్పించాడు ప్రకాష్. ఆమె బాధ వాళ్ళకి తెలుస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేకపోవడంతో కూతుర్ని అతి జాగ్రత్తగా తమ లోకంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత మొండిగా ఉన్న ఆమె కూడా ఇక కన్నవాళ్ల ప్రాణాలకి, వాళ్ళ ప్రేమకి తల వంచక తప్పలేదు.
కన్నవాళ్ళని పోగొట్టుకొని తను ఏం పొందినా కూడా దానిలో సంతోషం ఉండదు అని అర్థం చేసుకుంది. అభిని మర్చిపోలేని మనసు మాత్రం నువ్వలా సైలెంట్ అయ్యి అభిని మర్చిపోతావా అంటూ తనకి ఎదురు తిరుగుతుంటే ఆ బాధని తట్టుకోలేక స్ట్రెస్ పెంచుకుంటుంది. అందుకే తండ్రి కౌన్సిలింగ్ అన్నదానికి సరే అని చెప్పింది. ఆమెని చెకప్ చేయడానికి వచ్చిన డాక్టర్ సంచిన కుట్లు అలాగే గాయం కూడా మానుతుంది, ఇక ప్రాబ్లం లేదు అని చెప్పడంతో రిలాక్స్ అవుతూ థ్యాంక్ యూ డాక్టర్ అని నెక్స్ట్ వీక్ మేము అమెరికా వెళ్ళాలి, ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని అడిగాడు ప్రకాష్. ఆ విషయం ఇంకో 2-3 రోజుల్లో చెప్తాను మిస్టర్ ప్రకాష్. నాకు తెలిసి తను ఇలాగే ట్రీట్మెంట్కి సహకరిస్తే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు. కానీ అంతకంటే ముందు మీరు తన్ని ఈ రోజు నుండి కౌన్సిలింగ్కి పంపించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగా ఆల్మోస్ట్ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సునీ. కాబట్టి ఇక నువ్వు ఇంటికి వెళ్ళి మన ప్రయాణానికి కావలసిన పనులతో పాటు ప్యాకింగ్ కూడా చేయి అని చెప్పి కూతుర్ని వీల్చైర్లో కూర్చోపెట్టుకొని కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాడు ప్రకాష్. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. రేపటి నుండి విడువనులే చెలి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. స్టోరీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.